శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. వివాహంలో అడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు అనుకోండి, వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనుకోండి, చెయ్యి వరకు వచ్చినటువంటి సంబంధాలు చెయ్యి జారిపోతున్నాయి. ఏదో ఒక కారణాల వలనో లేకపోతే ఇబ్బందుల వలనో మీకు నచ్చకపోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా పడుతున్నటువంటి పురుషుడైనా స్త్రీ అయినా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఇది త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మీరు ఇది మొదలు పెట్టాలి. ఒక శుక్రవారం నాడు చక్కగా మీ యొక్క ఇంట్లో ఖచ్చితంగా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఫోటో కానీ పటం కానీ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే కొనుక్కొని తెచ్చుకోండి. దానికంటూ మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉండవు. ఇది మా దగ్గర లేదు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని దయచేసి అడగవద్దు. చెప్పింది చెప్పినట్టుగా ఆచరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవే విధంగానే చెప్పబడి ఉన్నాయి. మనం అదే విధంగా ఆచరిస్తేనే వాటి యొక్క ఫలితాలు అనేటువంటివి వస్తాయి. మన యొక్క అనుకూలాన్ని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి వాటిని మార్చుకొని చేస్తాము అని అంటే కుదరదు. అయితే ఈ విధంగా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పటం చక్కగా పెట్టుకొని ఇప్పుడు ఒక వెండి లేదా ఒక కంచు వీటితో తయారు చేయబడినటువంటి ఒక చిన్న కుంకుమ భరణ లేకపోతే ఒక బౌలు లేకపోతే ఒక పళ్ళెం ఏదైనా తీసుకోండి. అందులోకి కాస్త కుంకుమ, కాస్త రోజ్ వాటర్ కలిపి, అలాగే గులాబీ యొక్క రెక్కలు ఉంటాయి కదా, గులాబీ పువ్వు యొక్క రెక్కలు కాస్త కలపండి. కలిపిన తర్వాత అది పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు శుద్ధమైనటువంటి ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం వెలిగించి ఇప్పుడు త్రిపుర సుందరి అమ్మవారికి చక్కగా మీరు నమస్కారం చేసుకుని, తల్లి అమ్మ నాకు అతి శీఘ్రంగా అతి త్వరగా నాకు వివాహం నిశ్చయమయ్యి వివాహం కుదిరేటట్లుగా చెయ్యు, నన్ను అనుగ్రహించు, వివాహ యోగాన్ని ప్రసాదించు, దానికి ఎదురవుతున్నటువంటి అడ్డులు ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగించు అని చెప్పి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు జపం చెయ్యాలి. జపం చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా అంటే ప్రతి ఒక్క మంత్రం చెప్పటము, ఈ మీరు ఇక్కడ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నారు కదా, కుంకుమ, రోజ్ వాటర్, గులాబీ రెక్కలు కలిపి ఈ యొక్క కాస్త కుంకుమ అనేటువంటిది అందులో నుంచి తీసి అమ్మవారి యొక్క పటం మీదన వెయ్యాలి. మళ్ళీ జపం ఒక మంత్రం చెప్పటం, మళ్ళీ కాస్త చిటికెడు కుంకుమ తీసుకోవడం, అమ్మవారి యొక్క పటం మీద వేయడం. అలాగే 108 సార్లు కూడా మీరు మంత్రం చెప్తున్నటువంటి ప్రతిసారి ఒక పెసర కుంకుమ తీసి అమ్మవారి మీదన మీరు పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా అయితే మంత్రం అనేటువంటిది చెప్తున్నాను, వినండి. ఓం ఐం క్లీం సౌః శ్రీమాత్రే త్రిపుర సుందర్యై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం క్లీం సౌః శ్రీమాత్రే త్రిపుర సుందర్యై నమః. ఇది ఆ యొక్క మంత్రము. భక్తి శ్రద్ధతో చక్కగా నమ్మకంతో ఈ విధంగా మీరు చెయ్యండి. ఈ విధంగా మంత్రం 108 సార్లు జపం చేస్తూ ఈ విధంగా కుంకుమ అనేటువంటిది అమ్మవారికి సమర్పించిన తర్వాత చక్కగా అమ్మవారికి ఏదైనా ఒక కర్పూర బిళ్ళ అనేటువంటిది వాడి ఆరతిచ్చుకోండి. శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్న ప్రతిసారి కూడా ఏ పట్టికి బెల్లం కానీ అరటిపండు కానీ ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యంగా కూడా అమ్మవారి యొక్క ముందర ఉంచండి. అది పూజ పూర్తయిపోయినటువంటి ఒక గంటన్నర తర్వాత మీరు తీసుకుని స్వీకరించవచ్చు. ఈ విధంగా మీరు 9 శుక్రవారాల నాడు చెయ్యాలి. ప్రతిరోజు వరసగా అవసరం లేదు. ఒక శుక్రవారం నాడు మీరు మొదలు పెట్టండి, మళ్ళీ వచ్చేటువంటి శుక్రవారం నాడు మీరు ఇది చెయ్యండి. ఈ విధంగా మీరు 9 శుక్రవారాల పాటు చేస్తానని సంకల్పించుకుని 9 శుక్రవారాల నాడు పాటు చెయ్యాలి. ఈ లోపే మీకు చక్కటి సంకేతాలు అనేటువంటివి మీకు కలిగేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు ఉపవాసం అనేటువంటిది ఉండాలి. అంటే కేవలం ఉదయం పూట ఏదన్నా పళ్ళు కానీ లేకపోతే ఏదన్నా కూడా పాలు ఇటువంటివి తాగొచ్చు. మధ్యాహ్నం అంతా కూడా మీరు ఇంకేం స్వీకరించకూడదు. మళ్ళీ సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు పలహారం అనేటువంటిది అంటే ఏదైనా కూడా టిఫిన్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటివి మీరు స్వీకరించవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ యొక్క ప్రక్రియని ఉదయం తెల్లవారుజామున 4 నుంచి 7 మధ్యలో మీరు ఎప్పుడైనా సరే చక్కగా మీరు స్నానం ఆచరించి కూర్చొని ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. ఈ విధంగా చేస్తే కనుక మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా. అయితే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.